లోకేష్ తాజాగా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలిచ్చిన లోకేష్ మరోసారి డిఎస్సి పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 2026 జనవరిలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్ష, మార్చిలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. టెట్ ఫలితాలు 20 రోజుల్లోనే ప్రకటిస్తారు. స్పెషల్ డిఎస్సిలో 2,260 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించిందన్నారు. టెట్ డిఎస్సి అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా ప్రణాళికలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా డిఎస్సిపై మంత్రి ప్రకటన చేశారు. సాధారణ డిఎస్సితో పాటు స్పెషల్ డిఎస్సి కూడా ఉండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్న నిర్వహించిన మెగా డిఎస్సిలో మిగిలిపోయిన పోస్టులు, మార్చి, జూన్ నెలల్లో రిటైర్ అయ్యే టీచర్ల జాబితాను కూడా రూపొందించి ఖాళీ అవుతున్న ఆ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. మొత్తం కలిపి 6,000 నుంచి 7,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. మొన్న త్రుటిలో ఉద్యోగం మిస్ అయిన వారికి ప్రభుత్వం ఈ డిఎస్సి ద్వారా మరో అవకాశం కల్పిస్తుండటంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.